హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 25వ తారీఖు అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చిందనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ వీళ్ళు ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం పర్టికులర్గా కొన్ని కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పర్టికులర్గా ఈ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే లింక్స్ ఉంటాయి, అక్కడ నుండి వెళ్ళి ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎవరైనా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 3 months సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ 26th 27th మాత్రమే. అండ్ 24 months 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది కూడా 27, 26th మాత్రమే టైం ఉంది. ఇది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అండ్ ఎవరికైనా ఒకవేళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునే ఆలోచన ఉంటే ఇదే బెస్ట్ టైం. అండ్ వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారు. కాకతీయ పేరుతో తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం తెలంగాణ కాంఫరెన్స్ కోర్స్ బ్యాచ్ అనేది తీసుకొస్తున్నారు 5 రెడ్డిగేట్ల ద్వారా. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే కోసం ఏపీ తెలంగాణలో లక్ష్యం అనే పేరుతో మొత్తం ఇక్కడ చూసినట్టయితే 7 రెడ్డిగేట్ల ద్వారా వీళ్ళు ఒక బ్యాచ్ అయితే కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఏపీఎస్సి వాళ్ళు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి అక్టోబర్ 27th నుండి మొత్తము 11 మంది ఎడ్యుకేటర్ల ద్వారా వీళ్ళు ఈ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. ఇది వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు అలాగా. అయితే నెక్స్ట్ అక్టోబర్ 13th ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది ఉండబోతుందండి. ఇది అక్టోబర్ 30ని 2 గంటలకు ఉంటుంది మధ్యాహ్నం. ఈ 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాల టైం ఉంటుంది. ఇందులో ఎవరికైతే ర్యాంక్ 1 వస్తుందో వాళ్ళకి 100% స్కాలర్షిప్ 1 year ప్లస్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. అండ్ అదేవిధంగా తెలంగాణ స్పెషల్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆల్ టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అనమాట. ఇది ఒక రివిజన్ సిరీస్ లాంటిది. ఇందులో 4 ఎడ్యుకేటర్ల ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్లస్కి అదేవిధంగా ఫ్రీకి డిఫరెన్స్ చూసుకుంటే ప్లస్లో అన్నీ కూడా అన్లిమిటెడ్, కంప్లీట్ అండ్ ప్రీలో మాత్రం అన్నీ కూడా లిమిటెడ్ ఆఫర్లో ప్రొవైడ్ చేస్తారు, లిమిటెడ్ సబ్జెక్టులు ఇస్తారు. అయితే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అండ్ ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనకు 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు. కింద నాకు ఒక కోడ్ ఉంటుంది EDU Tech 10 అని, TEC 10 అని ఉంటుంది. ఈ కోడ్ కానీ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఒకసారి డిస్క్రిప్షన్ లింక్స్ ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, దేశంలోనే 2 కోట్ల డోసుల కరోనా వైరస్ వ్యాక్సిన్లను అందించిన మొదటి నగరం ఏంది అంటే ఢిల్లీ అండి. ఓకే, సో దేశ రాజధాని ఫస్ట్ టైం మన ఇండియాలో 2 కోట్ల డోసులు కరోనా వైరస్ వ్యాక్సిన్లు అందించి మైల్ స్టోన్ అందుకున్న ఏకైక నగరం మన ఇండియాలో ఢిల్లీ. జాతీయ రాజధాని 2 కోట్ల లక్ష్యాన్ని అధిగమించింది. ఇలా అధిగమించిన దేశంలో ఫస్ట్ సిటీ న్యూఢిల్లీ. దేశ రాజధాని కంటే వెనుకంజలో ఉన్న అంటే దేశ రాజధాని తరువాత ముంబై సెకండ్లో ఉందన్నమాట. 1.43 కోట్ల డోసులు అయితే అందించారు. పూణే తరువాత ఉంది, 1.18 కోట్లు అందించారు. బెంగళూరు వచ్చేసి 19 లక్షలు, తిరువనంతపురం 40 లక్షల డోసులు అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పటివరకు. తర్వాత సెకండ్ వన్ శ్రీనగర్ నుండి షార్జా అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండే ప్రాంతం షార్జా అనేది. డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లో ఉండే శ్రీనగర్ నుండి షార్జాకు డైరెక్ట్ విమానాలను ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థ ఏది అంటే గో ఫస్ట్ అండి. ఓకే, చూడండి, భారతదేశపు తక్కువ ధర విమానాల సంస్థ అయిన గో ఫస్ట్ శ్రీనగర్ నుండి షార్జాకు నేరుగా విమానాలను ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థగా నిలిచింది. గో ఫస్ట్ అనేది శ్రీనగర్ నుండి షార్జాకు మధ్య ఎవ్రీ వీక్ కూడా 4 విమానాలు నడబోతోంది. శ్రీనగర్ నుండి షార్జా వరకు మొదటి అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. ప్రజెంట్ ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్లో పర్యటన చేస్తున్నారు. ఈరోజు నైట్ జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్లతో టీంతో ఈ నైట్ అయితే వాళ్ళు ఉండబోతున్నట్లుగా కూడా ఒక వార్త వచ్చింది. చాలా మంచి విషయం. ఒక హోంమంత్రి వ్యక్తి వాళ్ళతో గడపడం అంటే అతనేం గొప్ప అని కాదు, కాకపోతే వాళ్ళకి అంత అంటే పాలిటిక్స్ లీడర్స్ మీద ఎప్పుడు కూడా ఏదో ఒక పాయింట్ అవుట్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా అలాంటి వ్యక్తులు, ఎందుకంటే CAA కానీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన అక్కడ ఉండడం అనేది కొంచెం అంటే మనం చర్చించుకోవాల్సిన అంశం అని చెప్తున్నాను అంతే. తర్వాత థర్డ్ వన్, అగాఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఇండియా ఏ ఫౌండేషన్ మద్దతుతో అంటే సహాయంతో గాంధీనగర్లో COVID-19 టీకా అవగాహన డ్రైవ్ ప్రాజెక్ట్ ప్రతిరక్ష, గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ ప్రతిరక్షను ప్రారంభించింది. ఓకే,
ఇవి మనకి స్టేట్ లెవెల్ జాబ్స్లో పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ సెంట్రల్ జాబ్స్లో ఎలాంటి క్వశ్చన్లు ఇంపార్టెంట్ అవుతాయి. ఆన్సర్ చూసినట్టయితే ఎస్బీఐ ఫౌండేషన్ అండి. ఓకే, ఆగాఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఇండియా ఎస్బీఐ ఫౌండేషన్ మద్దతుతో గాంధీనగర్, గుజరాత్లో ఉన్న గాంధీనగర్లో కోవిడ్-19 టీకా అవగాహన డ్రైవ్ ప్రాజెక్ట్ ప్రతిరక్షణ ప్రారంభించడం జరిగిందండి. అయితే గుర్తుపెట్టుకోండి అంతవరకు, అంటే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించడం కోసం ఆ ప్రాజెక్ట్ ప్రతిరక్షణ అయితే ప్రారంభించారు. తర్వాత 4, స్ప్రెడ్ ఫ్రీడమ్ అనే ఒక వ్యాక్సిన్ ప్రచారాన్ని ఏ దేశం ప్రారంభించింది? కంట్రీ ఆస్ట్రేలియా. ఓకే, కోవిడ్-19 ఇన్ఫెక్షన్ యొక్క థర్డ్ వేవ్ అనేది ఉందని చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయడం కోసం ఆస్ట్రేలియా గవర్నమెంట్ స్ప్రెడ్ ఫ్రీడమ్ అనే ఒక ప్రచారాన్ని ప్రారంభించిందనమాట. ఈ యొక్క స్ప్రెడ్ ఫ్రీడమ్ అనే దానిని ఆరోగ్య మంత్రి గ్రేగ్ హంట్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారం అనేది కోవిడ్-19కి వ్యతిరేకంగా వేసే వ్యాక్సిన్స్ని అందరూ వేసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని ప్రజల్లో అవగాహన కల్పిస్తారు ఈ స్ప్రెడ్ ఫ్రీడమ్ అనే ఒక ప్రచారం ద్వారా. తర్వాత 5th వన్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన దేశంలో మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే రాజస్థాన్ అండి. చూడండి, రాజస్థాన్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలు వేరుగా ప్రీ ప్రైమరీ అంటే అంగన్వాడీ అంటాం కదా, అలా సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అవతరిస్తుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోటాసారా పేర్కొన్నారు. అంటే రాజస్థాన్ గవర్నమెంట్ ఏవైతే స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్లో ప్రైమరీ అంటే లైక్ ఏంటంటే ఈ అంగన్వాడీ లాంటి కేంద్రాలు ఉంటాయి కదా, అలాంటివి వీటితో విలీనం చేయబోతున్నారనమాట. మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కొనసాగుతున్న సీజన్ అండ్ ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ సీజన్ నుండి మొదటి దశలో 33 జిల్లాల కేంద్రాల్లో పాఠశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి. ప్రీ ప్రైమరీ తరగతుల్లో ప్లే గ్రూప్, లోయర్ కేజీ మరియు అప్పర్ కేజీ ఉంటాయి. మరియు 3 ఏళ్ళ లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఈ తరగతులను అనుమతించబడతారు. యాక్చువల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 1వ తరగతి నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ మనము ఈ ప్లే ప్రైమరీ అనేది ఎక్కడ నేర్చుకుంటాము? అంగన్వాడీలో నేర్చుకుంటాం కదా. అంగన్వాడీ నుండి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తాము? ప్రైమరీ స్కూల్స్కి వెళ్తాం. ఇలా కాకుండా మొత్తం ఈ ప్రీ ప్రైమరీలోనే ప్రైమరీని విలీనం చేస్తున్నారనమాట. ఇలా చేస్తున్న ఫస్ట్ స్టేటు రాజస్థాన్. తర్వాత 6th వన్, ఇటీవల T20 ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఎవరు నిలిచారు అంటే షకీబ్ అల్ హసన్. ఓకే, చూడండి, బంగ్లాదేశ్లో ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ T20 ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. శ్రీలంకతో తన జట్టు మ్యాచ్లో పాతుమ్ నిస్సంకను అవుట్ చేస్తూ ఈ ఫీట్ అయితే సాధించడం జరిగింది. షకీబ్ అల్ హసన్ T20లలో అత్యధిక వికెట్లు తీసిన లసిత్ మలింగాను అధిగమించాడు. యాక్చువల్గా ఆ యొక్క రికార్డు ఆయనకే ఉండేది. ఇప్పుడు T20 ప్రపంచ కప్ 2021 యొక్క కొనసాగుతున్న ఎడిషన్లో షకీబ్ అల్ హసన్ కూడా ప్రముఖ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే విషయం ఏంటంటే షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి, లలిత్ మసంగా వచ్చేసి శ్రీలంకకు చెందిన వ్యక్తి. ఇప్పటివరకు ఈ ఫీట్ అనేది లసిత్ మలింగా మీద ఉండేది. ఇప్పుడు అది వచ్చేసి షకీబ్ అల్ హసన్కి వెళ్ళిపోయింది. అంటే T20లో అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ యొక్క పేరుగా ఇప్పుడు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ పేరు మీద ఉంటుంది T20లో. ఓకే, తర్వాత 7th వన్, PM గతిశక్తి అమలును సమీక్షించేందుకు అంటే పర్యవేక్షించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయనున్న సాధికార కార్యదర్శుల బృందానికి EGOS అంటారు. ఈ బృందానికి ఎవరు నేతృత్వం వహిస్తారంటే క్యాబినెట్ కార్యదర్శి. ఓకే, మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్ అయిన PM గతిశక్తి యొక్క మొత్తం ప్రోగ్రామ్ని పర్యవేక్షించడం కోసం, దీనికి మద్దతు ఇవ్వడం కోసం ఒక బృందాన్ని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది, ఒక ఫ్రేమ్ ఏర్పాటు చేయాలని ఒక కమిటీని. అయితే దీనికి ప్రభుత్వం ఒక సాధికార కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో క్యాబినెట్ కార్యదర్శి చైర్పర్సన్గా, వాణిజ్య మంత్రిత్వ శాఖ యొక్క లాజిస్టిక్స్ విభాగం అధిపతి కన్వీనర్గా 18 మంత్రిత్వ శాఖ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఓకే, వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఈ మాస్టర్ ప్లాన్ అనేది దేశం అంతా సరిగా అమలవుతుందా లేదనేది. నెక్స్ట్ 8, ఆస్కార్ 2022 కోసం భారతదేశం నుండి అధికార ఎంట్రీగా ఏ భారతీయ చిత్రం పేరు పొందింది అంటే అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏ మూవీని నామినేట్ చేసింది ఆస్కార్ 2022కి అంటే కూజంగల్ అండి, కూజంగల్. ఓకే, భారతదేశం తరపున ఆస్కార్ 2020 పోటీల్లో నిలవడానికి తమిళ చిత్రం కూలంగల్ ఎంపికైందండి. దీనిని అంటే చాలా మూవీస్ని షార్ట్ లిస్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్, అందులో కూలంగల్ అనే ఒక దాన్ని నామినేట్ చేసింది ఆస్కార్ 2022కి. దీనికి PS వినోదరాజ్ అనే ఒక యువకుడు దర్శకత్వం వహించాడు.
ప్రముఖ కథానాయక నయనతార, దర్శకుడు నిర్మాత విఘ్నేష్ శివన్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా దీనికి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ 15 మంది సభ్యులు గల జ్యూరీ వివిధ భాషల నుంచి వచ్చిన మొత్తం 14 చిత్రాలను పరిశీలించారు. ఇందులో విక్కీ కౌశల్ నటించిన సర్దారుద్దం, విద్యాబాలన్ షేర్ని ఉన్నాయి. వీటన్నింటిని వెనక్కి నెట్టి కూలంగల్ అనే ఒక మూవీకి ఆస్కార్ బరిలో నిలిచింది. కూలంగల్ అంటే గులకరాళ్ళు అని అర్థం. సినిమా మొత్తం కొండలు, గులకరాళ్ళు నిండిన ప్రాంతాల్లో సాగుతుంది. తాగుబోతు తండ్రిని మార్చే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తల్లిని తీసుకురావడానికి ఒక అబ్బాయి చేసే ప్రయత్నమే ఈ యొక్క మూవీ మెయిన్ థీమ్. నెక్స్ట్ 9 అంతరిక్ష వ్యర్థాలను తొమ్మిదోది అంతరిక్ష వ్యర్థాలను తగ్గించే సాంకేతికతలను పరీక్షించడానికి మరియు ధృవీకరించడానికి చైనా ప్రయోగించిన కొత్త ఉపగ్రహం పేరేమిటి? ఆన్సర్ చూసుకున్నట్టయితే షిజియాన్ 21. ఇది ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కూడా చెప్పాను, ఎవరైనా చూడొచ్చు. చైనా షిజియాన్ 20 అనే ఒక కొత్త శాటిలైట్ని ప్రయోగించిందండి. సక్సెస్ఫుల్ అయింది. అది కూడా అంతరిక్ష శిథిలాల ఉపశమన సాంకేతికతలను పరీక్షించడానికి, అంటే అంతరిక్షంలో ఉండే చెత్తని పరీక్షించడానికి, అక్కడ ఎక్కడెక్కడ ఎంతెంత చెత్త ఉందో ధృవీకరించడానికి ఈ యొక్క షిజియాన్ 21 అనే ఒక శాటిలైట్ని చైనా గవర్నమెంట్ అయితే పరీక్షించింది సక్సెస్ఫుల్గా. తర్వాత 10 ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన, దీన్ని PMASBY అంటారు. దీనిని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే వారణాసి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన పార్లమెంటు నియోజకవర్గం అయిన, అంటే ఈ రోజునే మోదీ గారి పార్లమెంటు నియోజకవర్గం ఏదండి? వారణాసి. ఎక్కడి నుండి ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన PMASBYను ప్రారంభించారు. ఇది ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అతిపెద్ద పాన్ ఇండియా పథకాల్లో ఒకటిగా పనిచేస్తుంది. అండ్ 64,000 కోట్ల వ్యయంతో దీనిని రూపొందిస్తున్నారు. ఇది మన దేశంలో ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. వారణాసిలో 5,200 కోట్ల విలువైన కొత్త అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన ప్రారంభించారు. అయితే ఇప్పుడు ప్రారంభించిన ఏదైతే PMASBY ఏదైతే ఉందో, అంటే ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన ఏదైతే ఉందో, ఈ స్కీమ్ అనేది పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఖాళీలను పూరించడమే దీని లక్ష్యం. ముఖ్యంగా క్రిటికల్ కేర్ సౌకర్యాలు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక సంరక్షణ అండ్ 10 హై ఫోకస్డ్ రాష్ట్రాల్లో 17,708 గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు మద్దతునిస్తుంది. ఇంకా 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబడతాయి కొత్తగా. ఓకే, సో హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్ను ప్రారంభించారు. తర్వాత 11 ఇటీవల ఏ దేశంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ట్రస్ట్ ఫండ్ని ఏర్పాటు చేసింది? ఓకే, ట్రస్ట్ ఫండ్ని ఏర్పాటు చేసింది అంటే, ప్రత్యేక ట్రస్ట్ ఫండ్ అంటే ఏంటంటే అక్కడ ఉండే ప్రజలకు కొంత ఆర్థిక ఉపశమనం కల్పించడమే ఈ ట్రస్ట్ ఫండ్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ అండి. మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ని ఆగస్టులో తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. సో దాన్ని స్వాధీనం చేసుకోవడంతో అక్కడ ఆస్తి నష్టాలు జరిగాయి, ప్రాణ నష్టాలు జరిగాయి. దీని ద్వారా అక్కడ ఇన్కమ్ సోర్స్ ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్ ఏర్పడింది. కాబట్టి వాటి నుండి బయటపడడం కోసం, అక్కడ ఉండే ప్రజల అవసరాలను కొంతవరకు తీర్చడం కోసం ఐక్యరాజ్య సమితి అనేది అక్కడ ఒక ట్రస్ట్ ఫండ్ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఫండ్కి ప్రపంచ దేశాల నుండి కొంతమంది ఫండింగ్ చేస్తారనమాట, దౌత్యం చేస్తారు. ఆ ఫండ్తో వాళ్ళకి కొంత సౌకర్యాలు కల్పిస్తారనమాట. కరువు మరియు వరద నియంత్రణ కార్యక్రమాలు, సూక్ష్మ సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు వంటి ప్రజా పనుల కార్యక్రమాల్లో ఆఫ్ఘన్ కార్మికులకు కొంత నగదైతే ఇస్తారనమాట. UNDP యొక్క ఆసియా పసిఫిక్ ప్రాంతీయ బ్యూరో డైరెక్టర్ కన్నీ విఘ్నరాజా ఈ విషయాన్ని తెలిపారు. అయితే UNDP ప్రకారం 2022 మధ్య నాటికి 97% ఆఫ్ఘన్ కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువగా జీవిస్తున్నాయి. చూడండి, దగ్గరగా అసలు దారుణమైన సిచ్యువేషన్ ఉంది. 97 అంటే అదేం తక్కువ, ఆల్మోస్ట్ ప్రజలంతా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారని అర్థం. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 30% వరకు తగ్గిపోయింది. మరియు పొరుగు దేశాలనే టర్కీ, యూరప్లను ప్రభావితం చేసే శరణార్థుల సంక్షోభానికి మరింత ఆజ్యం పోసేలా ఈ ద్రవ్యనిధి అనేది చాలా డౌన్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. తర్వాత 12 టాటా లిటరేచర్ లైవ్ 2021కి జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి ప్రదానం చేశారు? టాటా లిటరేచర్ లైవ్ వాళ్ళు 2021కి గాను జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి ప్రదానం చేశారు అంటే అనితా దేశాయ్. ఓకే, చూడండి, భారతదేశపు ప్రసిద్ధ రచయితల్లో ఒకరు అనితా దేశాయ్. ఈమె టాటా లిటరేచర్ లైవ్ 2021కి సంబంధించిన జీవిత సాఫల్య పురస్కారం ఈమెకు ప్రదానం చేశారు. ఫైర్ ఆన్ ది మౌంటైన్, క్రై ది పికాక్, ఏ విలేజ్ బై ది క్లియర్ లైట్ ఆఫ్ డే వంటి ప్రముఖ రచనలు చేశారు అనితా దేశాయ్ గారు.
అండ్ బామ్ గార్ట్నర్స్ బాంబే అండ్ ఇన్ కస్టడీ. ఈ మూవీస్లో శశి కపూర్, షబానా ఆజ్మీ అండ్ అమరీష్ పూరి వీళ్ళు యాక్ట్ చేసిన మర్చెంట్ ఐవరీ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఆమె రాసిన చాలా రచనలు. పద్మభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డు, తరువాత ఫెలోషిప్ అండ్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్, బెన్సన్ మెడలు, అలా కొన్ని సాహిత్య జీవితంలో ఆమెకు చాలా పురస్కారాలు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 13, కొత్త భూ సరిహద్దు చట్టాన్ని ఏ దేశం ఆమోదించిందంటే చైనా. చూడండి, చైనా జాతీయ శాసనసభ భూ సరిహద్దు ప్రాంతాల రక్షణ, అదేవిధంగా దోపిడీ అనే పదం ఎందుకు వాడామంటే ఈ చట్టాన్ని మెయిన్గా మన దేశంలో భూభాగాన్ని ఆక్రమించుకోవడం కోసం, అక్కడ పట్టును సాధించడం కోసం ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందని చాలామంది అనడం, కాబట్టి ఇక్కడ ఇది యాడ్ చేయడం జరిగింది. దీనికోసం ఒక భూ సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పవిత్రమైనవి మరియు ఉల్లంఘించలేనివి అనే ల్యాండ్ బోర్డర్ చట్టం చెప్పింది. ఓకేనా, ల్యాండ్ బోర్డర్ చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తుంది. అయితే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు నివసించేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి రక్షణ కల్పించడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. అది తర్వాత 14, భారతదేశంలో 1వ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని వన్యప్రాణి DNA పరీక్ష ల్యాబ్ ఎక్కడ ప్రారంభించబడింది? ఓకే, మన దేశంలోనే మొదటి రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో వన్యప్రాణి DNA పరీక్ష ల్యాబ్ ఎక్కడ ఏర్పాటైంది అంటే నాగ్పూర్, అంటే మహారాష్ట్ర. ప్రాంతీయ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ RFSNLలో భారతదేశపు మొదటి రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో వైల్డ్ లైఫ్ DNA పరీక్ష విశ్లేషణ ప్రయోగశాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రే గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అతను నిర్భయ పథకం కింద ముంబై, పూణేలో 3 ఫాస్ట్ ట్రాక్ DNA పరీక్ష యూనిట్లు కూడా ప్రారంభించారు. ఓకే, అయితే మహారాష్ట్ర గురించి తెలుసుకోవాలంటే గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వన్యప్రాణుల అభయారణ్యం, అంటే అక్కడ మహారాష్ట్రలో ఉన్న వన్యప్రాణి అభయారణ్యాలు ఏంటంటే కోయినా వన్యప్రాణుల అభయారణ్యం, రాధానగర్ వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి అక్కడ. తర్వాత 15, జోసెఫ్ ఏ కుష్మన్ అవార్డు 2021కి ఎంపికైన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రాజీవ్ నిగమ్. ఓకే, చూడండి, రాజీవ్ నిగమ్ అతను ఒక CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవాలో ఉన్న సంస్థలో చీఫ్ సైంటిస్ట్ అనమాట అతను. అండ్ పోరామినిఫరల్ రీసెర్చ్లో ఎక్సలెన్స్ కోసం 2022కు గాను JA కుష్మన్ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కుష్మన్ ఫౌండేషన్ అత్యున్నత గౌరవంగా ఫోరామినిఫెరా పరిశోధన రంగంలో డాక్టర్ రాజీవ్ నిగమ్కు అత్యుత్తమ జీవితకాల సేవలను గుర్తించి ఆయనకి ఈ అవార్డుని ఎంపిక చేశారు. 2022 అక్టోబర్ 9 నుండి 12లో జరిగే అమెరికాలో కొలరాడోలో డెన్వర్లో జరిగే 2022 జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా సమావేశంలో కుష్మన్ రిసెప్షన్లో ఈ అవార్డుని ఆయనకు ప్రదానం చేస్తారు. ఫొరిమినిఫెరాలజీ రంగంలో అత్యుత్తమ రచనలు చేసిన పరిశోధకులకు సత్కరించడానికి 1979లో ఫొరామినిఫరల్ రీసెర్చ్ కోసం USA ఆధారిత కుష్మన్ ఫౌండేషన్ ద్వారా జోసెఫ్ ఏ కుష్మన్ అవార్డుని అయితే స్థాపించింది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 41 మంది శాస్త్రవేత్తలు ఈ అంతర్జాతీయ అవార్డుని అయితే అందుకున్నారు. తర్వాత 16, 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం 2021 ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. ఓకే, చూడండి, ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం అక్టోబర్ 25న ఈరోజు అంటే ఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు ప్రతి సంవత్సరం ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే ఇచ్చారు. గత 4 దశాబ్దాలుగా ఆయన సినీ పరిశ్రమకి చేస్తున్న విశేష సేవలను గాను కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ఈ పురస్కారంతో సత్కరించింది. ఈ పురస్కారాలను భారత ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అందరికీ కూడా ఈ అవార్డులు ఆయన చేతి మీదుగానే ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ లిస్టు రేపు ఒక వీడియో చేస్తాను. ఎవరెవరికి అవార్డులు అయితే వచ్చాయి, ఏ డిపార్ట్మెంట్లో వచ్చాయి అనేది క్లారిటీగా ఒక వీడియో చేస్తాను. కాబట్టి రేపటి వరకు వేచి చూడండి. అండ్ మన క్విక్ రివ్యూ. దేశంలో 2 కోట్ల డోసులు కరోనా వైరస్ వ్యాక్సిన్లు అందించిన మొదటి నగరం ఏంటంటే ఢిల్లీ. అండ్ శ్రీనగర్ నుండి షార్జాకు డైరెక్ట్ విమానాలు ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థ ఏది అంటే గో ఫస్ట్. అండ్ ఆగాఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఏ ఫౌండేషన్ మద్దతుతో గాంధీనగర్లో కోవిడ్-19 టీకా అవగాహన డ్రైవ్ అయిన ప్రాజెక్ట్ ప్రతిరక్షణ ప్రారంభించిందంటే SBI ఫౌండేషన్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే స్ప్రెడ్ ఫ్రీడమ్ అనే వ్యాక్సిన్ ప్రచారాన్ని ఏ దేశం ప్రారంభించిందంటే ఆస్ట్రేలియా. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన దేశంలో మొదటి రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. అండ్ ఇటీవల T20 ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఎవరు నిలిచారు అంటే షకీబ్ అల్ హసన్.
అండ్ పిఎం గతిశక్తి అమలు సమీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సాధికార కార్యదర్శుల బృందానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే కేబినెట్ కార్యదర్శి. ఆస్కార్ 2022 కోసం భారతదేశం నుండి అధికార ఎంట్రీగా ఏ భారతీయ చిత్రం పేరు పొందిందంటే కుజంగల్. అండ్ అంతరిక్ష వ్యర్థాలను తగ్గించే సాంకేతికతలను పరీక్షించడానికి మరియు ధృవీకరించడానికి చైనా ప్రయోగించిన కొత్త ఉపగ్రహం పేరు ఏమిటి అంటే SIGIAN-21. అండ్ తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన PMASBYని ఎక్కడ ప్రారంభించారు ఈ పథకాన్ని అంటే వారణాసిలో. ఇటీవల ఏ దేశంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్. టాటా లిటరేచర్ లైవ్ 2021కి జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి ప్రదానం చేసిందంటే అనితా దేశాయ్. అండ్ తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే కొత్త భూ సరిహద్దు చట్టాన్ని ఏ దేశం ఆమోదించిందంటే చైనా. భారతదేశంలో మొదటి రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో వన్యప్రాణి DNA పరీక్ష ల్యాబ్ని ఎక్కడ ప్రారంభించారంటే నాగపూర్, మహారాష్ట్రలో. అండ్ జోసెఫ్ ఏ కుష్మన్ అవార్డు 2021కి ఎంపికైన భారతీయ శాస్త్రవేత్త ఎవరు అంటే రాజీవ్ నిగామ్. అండ్ 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవం 2021 ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.